Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. Thank the Lord for this wonderful privilege of studying His Word together. మనమందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించిన ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ I ఉన్నాం. would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. I'm sure this messages that we study every week will be a blessing to our own lives. మనము ధ్యానించే ఈ యొక్క వాక్య భాగాలు ప్రతి వారం మనం ధ్యానిస్తుండగా మనందరికీ అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని మేము నమ్ముతూ ఉన్నాం. This will give strength in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో ఇవి సహాయకరంగా ఉంటాయని నమ్ముతున్నామండి. Shall we pray before we begin our study? ఈ యొక్క ధ్యాన ప్రారంభంగా ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We believe that this is your living word. ఇవి మీ యొక్క జీవము కలిగిన వాక్కులై ఉన్నందుకు మీకు స్తోత్రం. As we open your Bible, open our hearts and our minds. మీ వాక్యములను మేము నాయన ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనోనేత్రాలను మీరు తెరవాలని ప్రార్థిస్తున్నాం. Speak to us through your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. Give us strength to obey your will. మీ చిత్తమునకు విధేయులమౌనట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. This evening I would like to start a series on the parables of Jesus. యేసుక్రీస్తు యొక్క ఉపమానముల గురించిన వర్తమానములను గురించి ఈ సాయంకాల సమయమున మీతో మాట్లాడాలని అనుకుంటున్నానండి. The parables that Jesus used in his teachings. యేసయ్య తన యొక్క ఉపదేశములలో ఆయన ఉపమానములను ఉపయోగించాడు. A parable is a teaching tool. ఉపమానము అన్నది ఉపదేశించు వాటిలో ఒక ముఖ్య ఆయుధముగా ఉన్నది. Jesus often used parables. యేసయ్య అప్పుడప్పుడు ఉపమానములను ఉపయోగించారు. His parables were short, sometimes only one verse, sometimes a couple of verses, a dozen or more verses. ఆయన యొక్క ఉపమానములు క్లుప్తపరముగా ఉంటూ ఉంటాయి. కొన్ని సమయాల్లో ఒక వాక్యముతో కూడినవి, కొన్ని సమయాల్లో కొన్ని వాక్యములతో కూడినవిగా అవి ఉంటూ ఉన్నవి. These parables that Jesus used, he used everyday examples. యేసయ్య ఉపయోగించినటువంటి ఉపమానములన్నీ కూడా అనుదిన ఉదాహరణలుగా ఉంటూ ఉన్నవండి. They were applicable stories to those who heard them. వాటిని విన్నవారికి వారి జీవితంలో అనువర్తించే విధానములో ఉంటూ ఉన్నవి. And these parables, they had a truth that Jesus was attempting to get across to those he was teaching. యేసయ్య ఉపదేశించే ఆ వర్తమానమును అర్థము చేపించే విధానములో ఆ ఉపమానాలు ఉంటూ ఉన్నాయి. You might understand a parable to contain two distinct parts. ఈ ఉపమానాల్లో రెండు భాగములను ఉండటం మనం గమనిస్తున్నామండి. On the surface, the parable was just an interesting story. ఏం చెప్పాలంటే ఈ ఉపమానము అనేది మంచిగా అర్థమయ్యే విధంలో ఉండే ఒక కథగా ఉంటున్నది. It was something one that was easily someone understood by the listeners, these parables. ఒక వ్యక్తి ఈ ఉపమానము ద్వారా ఆ విషయాన్ని సులభంగా అర్థం చేసుకునే విధంలో ఉంటూ ఉన్నవి. These parables were based on things within their own experiences. ఈ యొక్క ఉపమానములు అన్నీ కూడా వారి అనుభవ ప్రాకారములకు సంబంధించినవిగా ఉంటున్నవి. But the parable also had a deeper meaning. అదే సమయాన ఉపమానములలో లోతైన భావాలు కూడా ఉంటూ ఉన్నవండి. The parable was illustrating a spiritual truth. ఈ ఉపమానం అనేది ఆత్మీయ సత్యమును వివరించేవిగా ఉంటూ ఉన్నవి. And in Jesus' use of parables, this truth most commonly dealt with the kingdom of heaven. యేసయ్య ఉపదేశించిన ఉపదేశములు ఈ ఉపమానములు అన్నీ కూడా దేవుని రాజ్యమును సంబంధించినవిగా ఉంటున్నవి. And it was a truth that was easy to miss. కొన్ని సమయాల్లో సత్యాన్ని మనము విడిచిపెట్టే విధంగా ఉంటూ ఉంటుంది. In Matthew chapter 13 verse 10, we see Jesus' disciples asking him,
Why do you speak to the people in parables? మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసయ్య యొక్క శిష్యులు ఆయన అడుగుతున్నారు, నీవు ఎందుకొరకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అని. They seem to find his parables confusing and often ask Jesus what they meant. వారు ఏమనుకున్నారంటే ఈ ఉపమానాలు వారిలో ఏదో ఒక అర్థం కాని స్థితిని కల్పిస్తున్నదని చెప్పి యేసయ్య దగ్గర అడుగుతున్నారు, ఎందుకొరకు ఈ ఉపమానాలు చెబుతున్నావని. They knew Jesus was trying to teach them something in these parables. ఈ ఉపమానాల ద్వారా యేసయ్య వారికి ఒక విషయాన్ని బోధిస్తున్నాడు అనేది వారికి తెలుసు. But they found it hard, they found it difficult to understand just what that was. కానీ ఆయన ఏం చెప్పాడో దానిని వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. So they asked him why he didn't just tell them plainly. కావున వారు ఆయన అడుగుతున్నారు, ఎందుకొరకు మీరు నేరుగా విషయాన్ని చెప్పటం లేదని. Why make it so difficult to understand? ఎందుకొరకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కఠినమైన మార్గంలో తీసుకెళ్ళినట్టు చేస్తున్నారు. Normally we would think that the parable makes the truth it is trying to teach easier to grasp. సహజంగా మనం అర్థం చేసుకునే విధం ఏంటంటే ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఉపమానము ద్వారా చెబితే సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. It is easier to grasp once you know what the truth is. ఒక సత్యము ఏంటి అనేది మనం దీని ద్వారా సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నామండి. But the reason Jesus gave for using parables was quite different. యేసయ్య ఉపమానములను ఉపయోగించిన విధానం అనేది కొద్దిగా వ్యత్యాసమైన విధంలో ఉంటూ ఉన్నది. In Matthew chapter 13 verses 11 to 13, మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు గమనిస్తే, he answered and said to them, because it has been given to you to know the mysteries of the kingdom of heaven, but to them it has not been given. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. Verse 12 says, for whoever has, to him more will be given, and he will have abundance. But whoever does not have, even what he has will be taken away from him. 12వ వచనం చెప్తున్నది, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. Therefore I speak to them in parables, because seeing they do not see, and hearing they do not hear, nor do they understand. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. Jesus appears to be telling his disciples that his use of parables is twofold. యేసయ్య ఉపమానములను ఉపయోగించటము అనేది రెండు విధములుగా ఉన్నవి అనేది ఇక్కడ చెప్తున్నాడండి. The first reason is so that his disciples could learn the kingdom's secrets. మొదటి విధము ఏంటంటే ఆయన యొక్క శిష్యులు రాజ్యమును గురించిన మర్మములను తెలుసుకొనవలెనని. At the same time, those who were not among his disciples, who rejected his message of love, would be left in the dark. అదే సమయమున ఆయన యొక్క వర్తమానమును స్వీకరించని వారు, ఆయన దగ్గర నుంచి దూరమయ్యేవారు మరి చీకటిలో విడిచిపెట్టబడుతున్నారు అనేది చెప్తున్నాడు. The first reason that Jesus gave for using parables was to impart the knowledge of the secrets of the kingdom of heaven. పరలోక రాజ్యమును గురించిన మర్మములను తెలియపరచుట కొరకే యేసయ్య మొట్టమొదటగా ఈ ఉపమానంలో చెప్పడం It ప్రారంభించాడు. was the main reason. అదే ముఖ్య కారణము. Second reason, రెండవ కారణము to prevent understanding by other people. ఇతరులు వాటిని అంత త్వరలో అర్థం చేసుకోకూడదని కూడా చెప్తున్నాడు. Jesus taught in parables to keep some people from understanding what he was teaching. యేసే ఉపమానాలు చెప్తూ ఉండగా మరి కొంతమంది దగ్గర నుంచి ఆయన తొలగి ప్రక్కగా వీటిని చెప్తూ ఉన్నాడు. Jesus' use of parables served to divide his listeners into two groups. ఆయన యొక్క మాటలు ఆలకించే వారిలో రెండు గుంపులుగా ఆ జనులను విభజించినట్లు ఆయన ఉపమానం చెప్తూ ఉన్నారు. One group, those who had faith in him. ఒక సమూహపు వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. The other group, those who rejected
his message of salvation. మరొక సమూహపు వారు ఆయన యొక్క రక్షణ వర్తమానమును నిర్లక్ష్యపరిచిన వారు. His followers would be able to learn from these parables, ఆయన యొక్క అనుచరులు ఈ ఉపమానము ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. but to those who were not his followers, the meaning of the parables was not clear. కానీ ఆయనను వెంబడించని వారికి ఈ ఉపమానముల యొక్క అర్థం కావటము లేదు. It's very important, it is essential to know what God wants from us. మన దగ్గర నుంచి దేవుడు ఏది ఎదురు చూస్తున్నాడు అని తెలుసుకోవటము చాలా ప్రాముఖ్యమైనదండి. If he wanted people simply to believe that he exists, ఆయన ఉన్నాడు అనేది జనులు నమ్మాలి అని ఆయన ఎదురు చూస్తే he could have given us enough of a logical argument to be convincing. దాన్ని మనం ఒప్పుకున్నట్లుగా ఏదో ఒక వివాదాన్ని ఆయన ఉంచి ఉండొచ్చు. But clearly, belief in his existence is not sufficient. కానీ ఆయన ఉన్నాడు అనేది నమ్మటం మాత్రము సరైంది కాదండి. Why? The demons are also convinced of God's existence. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనేది ఆ దురాత్మలు కూడా నమ్ముతూ ఉన్నాయి. The demons also know much about God. దురాత్మలకు కూడా దేవుని గురించి ఎక్కువ తెలుసున్నాయి. But that belief does not do them any good. కానీ ఆ యొక్క నమ్మకం అనేది మంచికి సంబంధించింది కాదు. What God wants us is not just the belief that he exists. ఆయన ఉన్నాడు అనేది మనం నమ్మితే మాత్రము దేవునికి సరిపడదండి. But what God wants from us is faith in him. మన దగ్గర నుంచి దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి అని ఎదురు చూస్తున్నాడు. Faith is somewhat strange to convincing proof. విశ్వాసము అనేది ఏంటంటే అక్కడ నిరూపించదగినటువంటి ఒక ఆధారముగా ఉంటున్నది. Hebrews chapter 11 verse 6 we read, but without faith it is impossible to please him. హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనుట అసాధ్యము. So Jesus chose to teach in a way that would be accessible to those who are following him in faith. కావున యేసయ్యను విశ్వాసములో ఎవరైతే విశ్వసించి వెంబడిస్తూ ఉన్నారో వారి కొరకు ఈ ఉపమానాలు చెబుతూ ఉన్నాడు. And that same parable would remain a mystery to those who would want more compelling proof as to who Jesus was. అదే సమయాన్న యేసయ్య ఎవరు అని మరి సరిగా అర్థం చేసుకోని వారికి అవి అర్థం కాని విషయాలుగానే ఉంటున్నాయి. So it is God's will that those who do not first respond in faith will never understand the secrets of the kingdom of God. కావున దేవుని యందు విశ్వాసముంచని వారికి దేవుని రాజ్యమును గురించిన మర్మములు అర్థం కావటము లేదండి. In Christ's mission to this world, ఈ లోకమునకు క్రీస్తు వచ్చిన ఆ పరిచర్య కారణము there was a principle, there was a purpose. అక్కడ ఒక ప్రణాళిక ఉన్నదండి. Why did Christ come here? యేసయ్య ఎందుకొరకు ఇక్కడికి వచ్చాడు? That we might be acquainted with his divine character, with his life. ఆయన యొక్క జీవితము ద్వారా ఆయనలో ఉన్నటువంటి దైవీకమైన స్వభావమును మనము సొంతం చేసుకోవాలనే. Now, his parables also have the same principle, the same purpose. అదే సమయమున ఆయన యొక్క ఉపమానములకు కూడా అదే కారణము ఉన్నదండి. Most of Jesus' parables addressed situations very familiar with his listeners. యేసయ్య యొక్క ఉపమానములు అన్నీ కూడా వాటిని ఆలకించే వారికి బాగా తెలుసున్నవి. By talking about familiar situations, Jesus introduced concepts of God's kingdom into the minds of his listeners. ముఖ్య సందర్భాలు అన్నిటిలో కూడా ఆయన మాటలను ఆలకించే వారికి దేవుని రాజ్యమును గురించిన విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. So therefore, the purpose of Christ's teaching in parables is the same as the purpose of his coming into this world. కావున యేసయ్య ఉన్నప్పుడు ఎందుకొరకు ఈ ఉపమానములను తన శిష్యులకు నేర్పించాడో అదే కారణము కొరకే ఆయన మరలా రానై ఉన్నాడు. Christ took our nature, he dwelt among us. క్రీస్తు మన మధ్య నివసిస్తూ మన
స్వభావమును ఆయన ధరించుకున్నాడు. Divinity was revealed in humanity. దైవత్వము మానవ దేహములో బయలుపరచబడింది. The invisible glory was revealed in the visible human form of Jesus. అదృశ్యమైనటువంటి మహిమ దృశ్యమైన మానవ రూపములో యేసయ్య యందు బయలుపడిందండి. Why did he come as a man? ఆయన ఎందుకొరకు నరుడుగా వచ్చాడు? They could learn about the unknown through the known. అదృశ్యమైన వారిని గురించి తెలుసుకోవడానికి దృశ్యమైన వాని ద్వారా తెలుసుకున్నట్లు ఆయన భూమి మీద దిగొచ్చాడు. Christ took upon himself human flesh. క్రీస్తు మానవ శరీరమును ధరించి భూమి మీదకి వచ్చాడు. Heavenly things were revealed through the earthly. పరలోకపు విషయాలు భూలోకములో ఉన్న ఆయన ద్వారా తెలియపరచబడుతున్నాయి. God was made manifest in the likeness of men. దేవుడు మానవ దేహమును ధరించుకుని మానవ స్వరూపములో భూమి మీదకి వచ్చాడు. The same principle was in Christ's parable teachings. అదే నియమమే క్రీస్తు ఉపమానములను చెప్పటములో ఉన్నవండి. The unknown was illustrated by the known. అదృశ్యమైన విషయాలని దృశ్యమైన వారి ద్వారా అక్కడ వివరించబడుతూ ఉన్నది. Divine things were explained by earthly things. దైవికమైన విషయాలు భూపరమైన విషయాల ద్వారా వివరించబడుతూ ఉన్నాయి. Earthly things with which people were most familiar. భూసంబంధ విషయాలు మనుషులకి బాగా తెలుసున్నవి కదండి. In Matthew chapter 13 verses 34 and 35, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం 35వ వచనంలో the చూస్తే scripture says, all these things spake Jesus unto the multitude in parables, that it might be fulfilled which was spoken by the prophet, saying, I will open my mouth in parables, I will utter things which have been kept secret from the foundation of the world. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పదను. Natural things were the medium for the spiritual. ఆత్మానుసారమైన వారికి ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు మరి సులువైనగా ఉంటూ ఉన్నవండి. The things of nature and the life experience of his hearers were connected with the truths of this written word. ఆయన యొక్క జీవిత విధానము ఈ వ్రాయబడిన మాటలతో పాటు సమానంగా ఉంటూ ఉన్నాయి. If you carefully observe, you will find that Christ's parables are leading from the natural to the spiritual kingdom. బాగా గమనించినట్లయితే క్రీస్తు యొక్క ఉపమానములు అన్నీ కూడా ప్రకృతి సంబంధమైన ఈ విషయాల ద్వారా పరలోక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన విషయాల తట్టు నడిపిస్తూ ఉన్నాయి. Christ's parables are links in the chain of truth that unites man with God. సత్యము అనే దాన్ని ఆ గొలుసు విధానములో దేవునితో పాటు కలిసే విధంగా క్రీస్తు యొక్క సత్యాలు ఉంటూ ఉన్నాయి. Christ's parables are leading from the natural to the supernatural kingdom. క్రీస్తు యొక్క ఉపమానములు అన్నీ కూడా ఆ ప్రకృతి సంబంధమైన విషయాల ద్వారా ప్రకృతికి మించిన విషయాల్లోకి తీసుకెళ్తున్నాయి. In his teachings from nature, Christ was speaking of the things which his own hands had made. క్రీస్తు తన ఉపదేశాలన్నిటిలో కూడా తన సొంత చేతి ద్వారా చేయబడిన విషయాలు అన్నట్లు చెబుతున్నాడు. In their original perfection, that is before man's fall, all created things were an expression of the thought of God. నరుడు పాపము చేయటానికి మునుపు అన్నీ ఎలాగున్నవంటే అవన్నీ కూడా దేవుని తలంపు అంటే ఏంటి అన్నది అక్కడ కనపరచబడింది. Before the fall of man, that is to Adam and Eve in their Eden home, nature was full of the knowledge of God. ఆదాము హవ్వలు ఏదేను తోటలో వారు పాపము చేయటానికి మునుపు ఈ ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క జ్ఞానమును కనుపరిచేవిగా ఉన్నవి. Nature reflected the wisdom of God. ఈ ప్రకృతి దైవ జ్ఞానమును కనుపరుస్తూ ఉన్నవి. As soon as Adam and Eve transgressed the law of God, the original brightness
departed from the face of nature. ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో అప్పుడు ఆ యొక్క నిజమైన ప్రకాశం అనేది వారి ముఖముల నుంచి విడిచి వెళ్ళిపోయింది. The earth is now defiled by sin. ఇప్పుడు పాపము చేత భూమి నశింపచేయబడుతున్నది. And yet, even in its ruined state, much that is beautiful still remains. అది మరి నాశనము తట్టు ప్రయాణిస్తూ ఉన్న విషయంగా ఉన్నా కానీ ఈ భూమి మరి ఇంకా అది అద్భుతంగానే కనిపిస్తున్నదండి. God's object lessons in the nature not eradicated. దేవుని యొక్క మహత్యమైన ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు పూర్తిగా నశింపచేయబడేవి కాదు. If we rightly understand, nature still speaks of her creator. మనము కానీ సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రకృతి ఇంకా ఆ సృష్టికర్తను గురించి తెలియపరుస్తూనే ఉన్నవండి. In the days of Christ, these lessons had been forgotten by people. క్రీస్తు యొక్క దినముల్లో ఈ విషయాలు అన్నీ కూడా జనులు మర్చిపోయినట్లు కనిపిస్తూ ఉన్నది. People had failed to recognize God in his created works. ఈ సృష్టి అంతటి కూడా దేవుడే చేసాడు అనే దాన్ని జనులు మర్చిపోయి ఉన్నారండి. The sinfulness of humanity had formed a kind of a cloud over the beautiful face of creation. మానవుని యొక్క పాప స్వభావము అనేది దేవుని యొక్క మహత్యమైన ఈ సృష్టి మీద ఒక అలాగే మేఘం మబ్బుతో కమ్ముకున్నట్లు కనిపిస్తున్నది. Instead of manifesting God, instead of revealing his glory, his works, his nature became a barrier that concealed him. దేవుని యొక్క మహత్యమైన కార్యాలన్నీ కూడా కనపడటానికి బదులుగా ఇప్పుడు అవన్నీ కూడా ఏదో మరుగు చేయబడినట్లు కనిపిస్తూ ఉన్నాయి. So in Romans chapter 1 verses 25 we read, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనములో గమనించినట్లయితే men worshipped and served the creature more than the creator. నరులందరూ కూడా సృష్టికర్తను ఆరాధించటం కంటే ఎక్కువగా సృష్టిని ఆరాధించడం ప్రారంభించారండి. And this verse says, thus the heathen became vain in their imaginations and their foolish heart was darkened. ఈ వాక్యము ఏం చెప్తుందంటే అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. So in Israel, human tradition had been put in the place of God's commandments. కావున ఇశ్రాయేల్లో మరి ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు ఉండవలసిన చోట మానవ ఆ యొక్క అలవాట్లు ఉంచబడుతూ ఉన్నాయి. Now, not only nature that was to reveal God's glory, ఈ ప్రకృతి మాత్రము దేవుని మహిమను కనపరచడం కాదండి. not only nature, but the sacrificial service and the scriptures themselves all were given to reveal God. ఈ యొక్క బలి చెల్లించడము కానీ ఈ యొక్క లేఖనములు కానీ ఇవన్నీ కూడా దేవుని మహిమను కనపరుస్తున్నవి. But they were so perverted that they became the means of concealing God. కానీ ఇక్కడ మరి దేవుని పూర్తిగా అర్థం చేసుకోవటంలో వారు పొరపాటు పడుతూ ఉన్నారు. Christ wanted to remove that which obscured the truth. ఇప్పుడు వారు సత్యమును అర్థం చేసుకున్నట్లు సత్యం నుండి తొలగిపోతున్నారే, దానిని సరిచేయడానికి క్రీస్తు ఇప్పుడు వచ్చున్నాడండి. Christ wanted to remove the veil that sin has cast over the face of nature. ఈ ప్రకృతి ముఖము మీద పాపము ఒక తెరను వేసినట్లు కనిపిస్తుంది కదా, ఆ తెరను తీసివేయటానికి క్రీస్తు వచ్చాడు. He came to remove, bringing to view the spiritual glory that all created things were to reflect. దేవుని చేత సృష్టించబడిన ఈ సృష్టి అంతా కూడా మరి ఆయన సృష్టిని ఆయన మహిమను కనుపరచునట్లు దాన్ని కనుపరచడానికే క్రీస్తు వచ్చాడండి. The words of Christ's teaching placed the teachings of nature as well as the teachings of Bible in a new light. యేసుక్రీస్తు యొక్క ఉపదేశములు అన్నీ కూడా ఈ ప్రకృతి ఉపదేశించే ఉపదేశాలు మరి దేవుని లేఖనాలు ఉపదేశించే ఉపదేశాలు నూతన వెలుగులో కనుపరచబడేట్లు ఉండాలని ఆయన వచ్చాడు. Christ's words
made them a new revelation. క్రీస్తు యొక్క క్రియలు అన్నీ కూడా మనకు నూతనమైన ఒక ప్రత్యక్షతను కనపరుస్తున్నాయి. Jesus plucked the beautiful lily, placed it in the hands of children and youth. యేసయ్య మరి ఒక మంచి పుష్పాన్ని తీసుకుని ఆ యవనస్తులు బాలుల యొక్క చేతుల్లో ఉంచారు వాటి. As they looked into his own loving face, fresh with the sunlight of his Father's glory, he taught them the lesson, consider the lilies of the field. తండ్రి యొక్క మరి ఆ యొక్క ప్రేమను కనుపరుస్తూ ఈ సూర్యుని యొక్క వెలుగు ఆ యొక్క లీలి పుష్పముల మీద ప్రకాశిస్తూ ఉండగా ఇప్పుడు ఆ పుష్పముల గురించి ఆయన ఇప్పుడు వివరిస్తూ ఉన్నాడు. He said, consider the lilies of the field, how they grow in simplicity of natural beauty. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క మరి అడవి పుష్పములను చూడండి, అవి ఎంతగా ప్రకాశిస్తూ ఉన్నవి అని. They toil not, neither do they spin, and yet I say unto you that even Solomon in all his glory was not arrayed like one of these. అవి ఎంతో మహిమగా కనిపించిన కానీ సొలొమోను కూడా అటువంటి ఒక మహిమను ధరించిన వాడు కాదు అని చెప్తున్నాడు. Then came the sweet assurance. పిమ్మట ఇక్కడ ఒక మంచి నమ్మకాన్ని కనపరుస్తూ ఉన్నాడు. Then came that important lesson. పిమ్మట ఇక్కడ ముఖ్యమైన ఒక పాఠాన్ని చెప్తూ ఉన్నాడు. A lesson from the nature, a lesson from a lily. ఆ ప్రకృతిలో నుంచి ఒక పాఠము, ఈ యొక్క పుష్పముల్లో నుంచి ఒక పాఠం. Wherefore, if God so clothe the grass of the field, which today is and tomorrow is cast into the oven, shall he not much more clothe you, O ye of little faith? ఈ రోజు ఉండి రేపు మరి అగ్నిలో వేయబడే ఈ గడ్డి గురించి దేవుడు ఎంతగా ఆయన మరి అక్కర కలిగి ఉన్నాడంటే మీ గురించి ఆయన మరి అక్కర కలిగి ఉండడా అని అడుగుతున్నాడు. In the Sermon on the Mount, those words were spoken to others besides the children and youth. ఈ కొండ మీద ప్రసంగములో చిన్నపిల్లలు యవనస్తులు అందరూనుగా ఆయన ఈ విషయాన్ని చెబుతున్నాడండి. Christ spoke these words to the people, క్రీస్తు జనులను చూసి ఈ మాట చెప్తున్నాడు. to men and women full of worries, full of perplexities, filled with disappointment and sorrow. Christ spoke these words of assurance to them. చింత, విచారము, దిగులు ఇటువంటి వాటితో నింపబడినటువంటి జనులను చూసి వారిలో నిరీక్షణ కలుగునట్లు యేసయ్య ఈ మాటల్ని చెబుతున్నాడు. And then Jesus continued. పిమ్మట యేసయ్య మరలా మాట్లాడుతూ ఉన్నాడు. Said, therefore, take no thought saying, what shall we eat or what shall we drink? కావున ఆయన ఇప్పుడు చెబుతున్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని దేని గురించి చింతించకుడి. Or wherewithal shall we be clothed? మేము వేటిని ధరించుకుందుమా అని చింతించకుడి. For after all these things do the Gentiles seek. వీటన్నిటిని గురించి కూడా మరి ఇతరులు చింతిస్తూ ఉంటారు. For your heavenly Father knoweth that ye have need of all these things. కానీ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. Then, looking at the surrounding multitude, Jesus said, but seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. పిమ్మట ఆయన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ చూసి యేసయ్య చెప్తున్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరమ తండ్రి ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. And that is how Christ compared the message which he himself had given to the lilies. He compared it to the lilies and the grass of the field. అందువల్లనే యేసయ్య మరి తాను చెప్పే విషయాల్ని ఈ అడవి పువ్వులతోటి పోల్చి చెబుతూ ఉన్నాడండి. And Christ wants us to read his message in every flower, in every blade of grass. ప్రతి గడ్డిలోనూ మరి ప్రతి పుష్పముతోనూ పోల్చి యేసయ్య ఉపదేశించే విషయాన్ని గమనించి చూడమంటున్నాడు. His words are full of assurance. ఆయన మాటలు అన్నీ కూడా నిరీక్షణతో కూడినవి. His words lead us to confirm trust in God. దేవుని యందు మనము నమ్మకం ఉంచున్నట్లు మనల్ని నడిపించేవే దేవుని యొక్క మాటలై ఉన్నాయి. Christ's view of truth was so wide. యేసయ్య యొక్క సత్యము చెప్పే విధానం అనేది
చాలా పెద్దదండి. His teaching was so extended ఆయన యొక్క ఉపదేశములన్నీ కూడా చాలా పొడవైనవి. that every part of nature was used in illustrating the truth. ఆయన చెప్పే ప్రతి విషయము కూడా ఆ సత్యమును వివరించే విధానములో ఉంటూ ఉంటాయి. The scenes upon which we look daily were all connected with some spiritual truth. మనము గమనించే ప్రతి విషయము కూడా ఏదో ఒక విధంగా ఆత్మీయ సత్యమునకు సంబంధించినట్లు ఉంటూ ఉంటాయండి. So that nature is filled with the parables of the Lord. కావున ఈ ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క ఉపమానములతో నింపబడి ఉంటూ ఉన్నవి. In the earlier part of Christ's ministry, క్రీస్తు యొక్క పరిచర్య యొక్క ప్రారంభ దినముల్లో Christ had spoken to the people in words so plain that all his hearers might have understood truths that lead to salvation. అందరూ వాక్యాన్ని వినేటట్లు అర్థం చేసుకునేటట్లు వారు రక్షణలోకి నడిపించబడినట్లే క్రీస్తు యొక్క ప్రారంభ కాల ఉపదేశాలు ఉన్నవండి. But in many hearts, for many people, the truth had not taken root. కానీ చాలామంది హృదయాల్లో ఈ సత్యము లోతుగా వేరుకొనలేదు. Their hearts had been hardened. వారి హృదయాలు కఠినపరచబడి ఉన్నవి. So we read in Matthew chapter 13, కావున మత్తయి సువార్త 13వ అధ్యాయములో చదివినట్లయితే verses 13 to 15, 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, Therefore speak I to them in parables, he said, because they, seeing, see not, and hearing, they hear not, neither do they understand, for this people's heart is waxed gross, and their ears are dull of hearing, and their eyes they have closed. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుట మట్టుకు విందురుగానే గ్రహింపనే గ్రహింపరు. Jesus, through his parable teaching, he desired to awaken inquiry. యేసయ్య ఉపమానములు చెప్పటము ద్వారా జనులలో ఒక మెలకువను కలిగించాలని అనుకున్నాడు. He wanted to arouse the careless. వారిలో ఉన్న నిర్లక్ష్యమును తీసివేయాలి అనుకుంటున్నాడు. He wanted to impress truth upon the heart. వారి హృదయాల్లో సత్యమును నాటాలని అనుకుంటున్నాడు. Parable teaching was popular. ఉపమానం విధంగా ఉపదేశించడం అనేది చాలా మంచిది. Parable teaching commanded the respect and attention of people. ఈ ఉపమానముల ద్వారా ఉపదేశించడం అనేది జనుల యొక్క ఆ శ్రద్ధను మన ప్రక్కకు తిప్పేటట్లు ఉంటుందండి. Not only of the Jews, but of the people of other nations. యూదులకు మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో ఉండే అందరికీ కూడా ఇలాగే. If those who heard the teachings of Jesus, if they had desired a knowledge of divine things, they might have understood his words. యేసయ్య యొక్క ఉపదేశములు వినేవారందరూ కూడా మరి దైవికమైన విషయాలు ఎలాగుంటవి అని ఆలోచిస్తే ఆయన యొక్క ఉపదేశాలు వారికి అర్థమవుతూ ఉంటాయండి. He was always willing to explain them to the honest inquirer. ఆయన ఎప్పుడు కూడా మరి మంచి విధములో వారికి వివరించి చెబుతూ వచ్చేవాడు. Again, another thing, Christ had truths to present which the people were not prepared to accept. ఇంకా చెప్పాలంటే మరి జనులు వాటిని స్వీకరించడానికి సిద్ధపడని స్థితిలో ఉన్నప్పుడు కూడా క్రీస్తు ఈ విషయాలను వారికి చెబుతూ ఉండేవాడు. There were some people not prepared even to understand. ఇంకా కొంతమంది అయితే వాటిని అర్థం చేసుకోవడానికి కూడా వారు సిద్ధపడిన వారు కాదు. So for this reason also, he taught them in parables. అందువల్లనే ఆయన ఉపమానములతో వారికి చెబుతూ వచ్చాడు. So by connecting his teaching with the scenes of life, కావున ఆ జీవిత విధానములతో సంబంధించి ఆయన ఈ ఉపదేశాలు ఉపదేశిస్తున్నాడు. connecting his teachings with the scenes of nature, ప్రకృతికి సంబంధించిన విధములో తన ఉపదేశాలు ఉపదేశిస్తున్నాడు. connecting his teachings with the scenes of life experience, జీవిత అనుభవాలకి సంబంధించిన విధములో ఆయన ఉపదేశాలు ఉపదేశిస్తున్నాడు. he captured their attention and he impressed their hearts. వారి యొక్క శ్రద్ధను తన పక్కకు త్రిప్పుకొని వారి హృదయాల్లో వీటిని నాటాలని ప్రయత్నిస్తున్నాడు. Afterward, as they looked upon the objects
that illustrated his lessons, they recalled the words of the divine teacher. ఆయన తన మాటలు అన్నీ కూడా వివరించి చెప్పిన తర్వాత మరి పరిశుద్ధాత్ముని యొక్క ఉపదేశము ఏంటో దాన్ని వారిలో గమనించమని చెబుతున్నాడు. To those people, to the minds that were open to the Holy Spirit, the importance of Jesus' teaching unfolded more and more. ఎవరి మనసులైతే యేసయ్య ఉపదేశములకు తెరవబడి ఉన్నవో వారిలో ఇంకా ఎక్కువగా వారు విషయాల్ని తెలుసుకున్నారు. Mysteries became clear. మర్మములు అన్నీ కూడా వారికి అర్థమైన విధంలో ఉన్నవి. That which had been hard to grasp became plain. గ్రహించడానికి కఠినంగా ఉన్న విషయాలు వారికి సులువైన విషయాలుగా అయినవి. Jesus was looking for a way to every heart. యేసయ్య ఇప్పుడు ప్రతి హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు. By using a variety of illustrations, he presented truth in different phases. అనేక విధములైన మనుషుల్ని ఆయన చూస్తూ ఉండగా ఆయన ఉపదేశించే ఉపదేశాల్లో అనేక పదాలని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. Not only that, అంత మాత్రం కాదు, by using a variety of illustrations, he appealed to the different hearers. ఆయన అనేకమైన ఉపదేశములను ఉపదేశిస్తూ ఇంకా అనేక విధములుగా ఆలకించే వారిని కూడా గమనిస్తున్నారు. So people's interest was aroused by illustrations derived from the surroundings of their daily life. కావున జనులందరూ కూడా వారి యొక్క అనుదిన జీవితమునకు తగినట్టుగా ఆయన చెప్పే విషయాల్ని గమనిస్తూ ఉన్నారు. None who listened to the Savior could feel that they were neglected or they were forgotten. ఆయన చెప్పిన విషయాల్ని విన్నవారు ఎవరు కూడా మరి వాటిని త్రోసిపుచ్చే విధములో లేవు. అంత మాత్రం కాదు, అవి నిర్లక్ష్యపరిచే విధంలో కూడా లేవండి. The humblest, ఆ దీనత్వముతోనూ the most sinful, మరి ఇంకా మరి పాపములో ఉన్నవారైనా heard కానీ in his teaching a voice that spoke to them in sympathy, spoke to them in tenderness. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మరి దయ కలిగి ఎంతో సున్నిత విధములో ఉంటూ ఉన్నవండి. And Jesus had another reason for teaching in parables. యేసయ్య ఉపమానాలు చెప్పడంలో ఇక్కడ మరొక కారణం కూడా ఉన్నదండి. Among the multitudes that gathered about him, ఆయన చుట్టూ చేరినటువంటి ఆ యొక్క సమూహంలో there were priests, there were rabbis, scribes and elders. అందులో యాజకులు ఉన్నారు, మరి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, Herodians, హేరోదీలు ఉన్నారు, rulers, అందులో మరి పరిపాలకులు ఉన్నారు, world-loving, ambitious men ఈ లోకమును ఎక్కువగా ఆశించే వ్యక్తులు ఉన్నారు, who desired above all things to find some fault. They were there to find some accusation against him. మరి ఈయన మీద ఏదైనా పొరపాటు కనిపెట్టాలి అని ఎదురు చూసేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. So their spies followed his steps day after day. కావున మరి ఆయన్ని ఎదిరించేవారు కూడా ఇక్కడ ప్రతిరోజు ఆయన వెంబడిస్తూనే వచ్చారు. They were following him to catch from his lips something that would cause his condemnation. మరి ఆయన మీద నింద మోపునట్లు ఆయన పెదవుల్లో నుంచి ఏదైనా పదాలు వస్తాయా అని ఎదురు చూస్తూ వచ్చారండి. To catch from his lips something that would cause his condemnation or that would forever silence his teachings. ఆయన పెదవుల్లో నుంచి ఏదైనా ఒక మాట వస్తే పట్టుకుని మరి ఆయన ఇక్కడ ఎప్పుడు కూడా ఉపదేశించుకున్నట్లు చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉండేవారు. The Savior understood the character of these men. He presented the truth in such a way that they could find nothing by which to bring his case before the Sanhedrin. ఇప్పుడు మరి ఈ యొక్క జనుల యొక్క తలంపులు ఆయన బాగా అర్థం చేసుకుని మరి ఆయన్ను ఏ విధంగా కూడా పొరపాటు పట్టి ఆ సమాజ మందిరం నిలబెట్టకూడదనే విధంలో ఆయన ఉపదేశిస్తున్నాడు. In parables, he rebuked the hypocrisy and wicked works of those who occupied high positions. మంచి అధికార స్థానంలో ఉన్నవారి యొక్క వేషధారణ, వారి యొక్క మరి పొరపాట్లు వాటన్నిటిని కూడా ఆయన ఉపమానాల ద్వారా ఉపదేశిస్తూ ఉన్నాడు. He spoke in figurative language. ఆయన మరి కఠినమైన ఒక విధంలో మాట్లాడుతున్నాడు. If he had spoken in direct rebuke about the religious leaders at that time, they would not have listened to his words.
మరి వారిని నేరుగాకైనా ఆయన ఎదిరించినట్లయితే కొన్నిసార్లు వారు ఈయన యొక్క మాటను ఆలకించి ఉండకపోవచ్చు. They would have quickly put an end to his ministry. ఆయన యొక్క పరిచర్యకు వారు అప్పుడే మరి ఒక ముగింపును కూడా కలిగించుంటారు. But while he avoided the spies, ఇప్పుడు మరి ఆయన ఎదిరించే వాళ్ళని ఆయన తప్పించి చేయనట్లు he made truth so clear that error was revealed and those honest in heart were profited by his teaching. ఆయన ఉపదేశముల ద్వారా ఇప్పుడు ఆ పొరపాట్లు అన్నిటిని కూడా జనులకు బాగా వివరిస్తూ ఆ సత్యాన్ని కనుపరుస్తూ వచ్చాడండి. Divine wisdom, infinite grace were made plain by the things of God's creation. దైవికమైన జ్ఞానము కానీ మరి అత్యున్నతమైనటువంటి కృప ఈ విషయాలన్నీ కూడా ఆయన వివరిస్తూ వచ్చాడండి. We read in Romans chapter 1 verse 20, రోమీయులకు రాస్తున్న పత్రిక 1:20 For since the creation of the world, his invisible attributes are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. This teaching of Christ in parables is an indication of what comprises the true higher education. యేసయ్య ఈ ఉపమానాల ద్వారా ఉపదేశించటము వేటిని కనుపరుస్తుందంటే మరి ఆయనకు ఉపదేశములను నేర్చుకున్నట యొక్క ఉన్నతమైన స్థానము ఎలాగుంటుందని తెలియపరుస్తున్నాడు. Christ might have opened to men the deepest truths of science. నరులు ఈ సత్యమైనటువంటి లోతైన విషయాల్ని తెలుసుకున్నట్లు దేవుడు మరి అక్కడ కనుపరచవచ్చు. But he did not do this. కానీ ఆయన అలా చేయలేదు. He said nothing to gratify curiosity. ఇందులో మరి ఏముందో అనే ఆ యొక్క ఆసక్తిని కనుపరచటములో వారిలో ఉంచటములో యేసయ్య వెనకంచి వేయలేదు. He said nothing to satisfy man's ambition by showing the way of worldly greatness. ఈ లోకము యొక్క మహత్యాన్ని జనులు తెలుసుకోవాలని వారి కనుపరచటములో ఆయన వెనకంచి వేయలేదు. In all his teachings, Christ brought the mind of man in contact with God's mind. ఈ ఉపదేశాలన్నిటిలో కూడా దేవుని మనస్సు ఎలాగుందో మానవుడు వారిని అర్థం చేసుకుని ఆ మనస్సు కలిగి ఉండాలని చెబుతున్నాడు. He did not direct the people to study men's theories about God, men's theories about his word, or men's theories about his works. దేవుని గురించిన మానవ సిద్ధాంతాలు, దేవుని గురించిన మానవ యొక్క నియమాలు, అలవాట్లు వాటిని నేర్పించడానికి ఆయన రాలేదండి. He taught people to see him as revealed in his word, as revealed by his providences. దేవుడు ఆయన యొక్క పరిపాలన ద్వారా ఆయన యొక్క మరి మహత్యమును ఆయన ఘనతను కనుపరచడానికి తెలియపరచడానికి ఆయన వచ్చాడు. In his teachings, Christ did not deal in imaginary theories. ఆయన ఉపదేశములలో ఊహపరమైనటువంటి సిద్ధాంతాలని వివరించడానికి ఆయన రాలేదండి. He dealt with matters essential to the development of character. స్వభావమును సరిచేసుకోవటములో ముఖ్యమైన విషయాలు ఏంటో వాటిని చెప్పడానికి ఆయన వచ్చాడు. He dealt with matters which will enlarge man's capacity for knowing God. దేవుని తెలుసుకునే విధానంలో ఇంకా ఎక్కువగా పెరగాలి అన్నట కొరకే ఆయన ప్రయాసపడుతూ వచ్చాడు. He dealt with matters which will increase man's efficiency to do good. నరుడు మేలు చేయటములో ఎదగాలి అనే విషయాలనే ఆయన చెబుతూ వచ్చాడండి. So he spoke to men of those truths that relate to the conduct of life, truths that take hold upon eternity. కావున మరి నిత్యమునకు సంబంధించిన విషయాలు నరుడు తన స్వభావములో మేలుకరంగా పెరుగుతూ ఉండాలి అనే విషయాన్ని ఆయన నేర్పిస్తూ వచ్చాడు. In the Old Testament, it was Christ who directed the education of the people of Israel. పాత నిబంధనలో ఇశ్రాయేలుని మరి విద్యాపరంగా జ్ఞానపరంగా నడిపించింది దేవుడే. Concerning the commandments and ordinances of the Lord, he said, దేవుని యొక్క ఆజ్ఞలు కానీ
నియమాలు కానీ అవన్నీ కూడా ఆయనే నేర్పించాడు. He said in Deuteronomy chapter 6 verses 7 and 9, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే, you shall teach them diligently to your children, and shall talk of them when you sit in your house, when you walk by the way, when you lie down, and when you rise up. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. You shall bind them as a sign on your hand, and they shall be as frontlets between your eyes. You shall write them on the doorposts or of your house and on your gates. అవి నీ కనుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. In his own teachings, Jesus showed how his command is to be fulfilled. ఆయన ఉపదేశముల్లో ఆయన తన యొక్క ఆజ్ఞలు ఎలాగ నెరవేర్చబడుతున్నవి అనేది చెప్పాడండి. How the laws and principles of God's kingdom can be so presented as to reveal their beauty and preciousness. దేవుని యొక్క మహత్యమును, మరి దేవుని యొక్క ఆ ఘనతను ఆ నియమాలు ఆజ్ఞలు ఎలా కనుపరుస్తున్నాయో చెప్పాడు. In their home life వారి యొక్క వ్యక్తిగత జీవితంలోను, and their religious service, వారి యొక్క ఆ మతానుసరమైన they were ఆచారములను brought in constant contact with nature and with the word of God. ఎప్పుడు కూడా దేవుని వాక్యముతోనూ ప్రకృతితోనూ అవి సంబంధించినవిగానే ఉంటూ ఉన్నవండి. So Christ taught his disciples by the lake, కావున క్రీస్తు తన శిష్యులకు మరి నది ఒడ్డున ఉండి చెప్పాడు, on the mountainside, పర్వతముల మీద ఉండి చెప్పాడు, in the fields and groves, ఆ పొలములో మధ్య తోటల మధ్య ఉండి చెప్పాడు, where they could look upon the things of nature by which he illustrated his teachings. వారు ఎప్పుడైతే ఆ ప్రకృతి తట్టు చూశారో అప్పుడు ఆయన ఉపదేశములను ఆయన వివరిస్తూ చెప్పాడు. So through the creation, we are to become acquainted with the Creator. కావున ఈ సృష్టి ద్వారా మన యొక్క సృష్టికర్తను మనము ఘనపరచవలసిన వారమే ఉన్నాం. The book of nature is a great lesson book. ఈ ప్రకృతిని గురించినటువంటి గ్రంథము అనేది మనకు పెద్ద పాఠ పుస్తకముగా ఉంటున్నదండి. The book of nature is a lesson book which, in connection with the scriptures, we are to use in teaching others of God's character, guiding lost sheep back to the fold of God. తప్పిపోయిన గొర్రెలను మరి మరలా ఆ యొక్క మందులోనికి తీసుకువచ్చడానికి, ఆ దొడ్డిలోనికి తీసుకురావడానికి ప్రకృతిని గురించిన గ్రంథము, దేవుని లేఖనములతో కూడినటువంటి ఈ గ్రంథములను మనం ఉపయోగించవలసి ఉన్నది. As the works of God are studied, దేవుని యొక్క క్రియల గురించి మనం చదువుతుండగా the Holy Spirit flashes conviction into the mind. మన మనస్సులో పరిశుద్ధాత్మ ఒక గద్దింపుని కలిగిస్తూ ఉన్నాడు. And it is not the conviction that logical reasoning produces. That's not it. ఏదో మనలో ఒక మరి తెలివిపరమైనటువంటి తర్కాన్ని కలిగించాలని పశ్చాత్తాపం కలగటం కాదు. In Christ's teachings, in parables, direct from nature, there is a simplicity, there is a purity that makes them of the highest value. ఈ ప్రకృతి ద్వారా క్రీస్తు ఉపదేశించటములో అందులో ఉన్నటువంటి మరి దీనత్వము కానీ, ఆ సున్నిత స్వభావము కానీ, మరి దేవుని గురించిన మహత్యమైన కార్యాలను అర్థం చేసుకోవాలని చెప్తున్నాడండి. Very often, the minds of students are occupied with men's theories, with men's speculations, falsely called science and philosophy. చాలాసార్లు మరి విద్యార్థుల్లో మానవ సిద్ధాంతాలు, మానవ నియమాలు అన్నీ కూడా విజ్ఞాన శాస్త్రము అని వారిలో ఇమిడిపోతూ ఉన్నవి. The minds of students need to be brought into close contact with nature. విద్యార్థుల యొక్క మనసు ప్రకృతి తట్టు చూసేవిగా ఉంటూ ఉండాలండి. Students should learn that creation and Christianity have one God. విద్యార్థులు నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ సృష్టి మరియు క్రైస్తవత్వము కూడా ఒక దేవుని ద్వారా కలిగినవి అనేది తెలుసుకోవాలి. Students should be taught to see the harmony of the natural with the spiritual. ఈ ప్రకృతిపరమైన విషయాలను
ఆత్మానుసారమైన విషయములుగా గమనించే విధము ఈ విద్యార్థులు నేర్చుకోవాలండి. So Christ's teaching in parables has wisdom for him who drives the plow and sows the seed. కావున ఇప్పుడు క్రీస్తు చెప్పే ఆ యొక్క ఉపమానములన్నీ కూడా మరి నాగలతో పొలమును దున్ని అందులో విత్తనములు వేసే విధంగా ఉంటూ ఉన్నాయి. In the plowing and the sowing, ఆ దున్నటము కానీ అందులో విత్తనములు వేయటము కానీ the tilling and the reaping, అందులో మరి నాట్లు నాటడం కానీ ఆ కలుపు తీయటము కానీ Christ teaches us to see an illustration of his work of grace in the heart. మనుషుని యొక్క హృదయములో దేవుని కృపను విత్తినట్లుగా క్రీస్తు ఉపదేశాలు ఉంటూ ఉన్నాయి. In every line of useful labor and every association of life, మన జీవితంలో మనము చేసే ప్రతి సత్క్రియలోనూ Christ desires us to find a lesson of divine truth. దైవికపరమైనటువంటి సత్యము అందులో కనపరచబడాలని క్రీస్తు ఎదురు చూస్తున్నాడు. Then our daily work will continually remind us of our Creator, remind us of our Redeemer. కావున మన యొక్క అనుదిన క్రియలలో మన యొక్క సృష్టికర్తను మన యొక్క విమోచకుణ్ణి అవి కనపరుస్తూనే ఉంటావండి. The thought of God will run through all our family cares and occupations. దేవుని యొక్క తలంపు మన కుటుంబమును మనం గమనించే విధానము మనం చేసే పనుల్లో కనపరచబడుతూ ఉంటాయి. If we follow this, if we try to observe nature and see the wondrous works of God, ఈ యొక్క ప్రకృతిని చూస్తూ దేవుని యొక్క మహత్యమైన కార్యాలను కానీ మనం గమనిస్తూ వచ్చామంటే we shall always be learning new lessons of heavenly truth. పరలోకమును గురించినటువంటి సత్యమును మనం ఎప్పుడు కూడా నూతన విషయాలు నేర్చుకుంటూనే ఉంటామండి. We shall be growing into the image of his purity. ఆయన యొక్క మరి స్వరూపమునకు తగిన ఆ పరిశుద్ధతలోనికి మనం కూడా వస్తూ ఉంటాం. May the Lord bless us ప్రభువే మనందరినీ ఆశీర్వదించాలి. as we see God's handiwork మనమందరము కూడా దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. in all our life experiences, మన యొక్క జీవిత అనుభవం అంతటిలోనూ in all the providences of God that we witness. దేవుడు మనకు చేసిన మేలులో మనం సాక్ష్యముగా ఉంటూ ఉండగా May it be your privilege and mine to always look to God and to glorify him. దేవుని తట్టు చూసి ఎప్పుడు మనము దేవుని మహిమపరచడం అనేది మనకు మంచి అనుకూలమైన కార్యంగా ఉండాలండి. Satan is diverting our minds. సాతానుడైతే మన మనస్సులను దిశమారుస్తూ ఉంటాడు. We see in the TV horrible things. మనము టీవీలో చాలా భయంకరమైన విషయాలను చూస్తూ ఉన్నాం. There is so much the war between nation. దేశమునకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధములు. It's beyond our comprehension. The instruments of destruction they manufacture. నాశనమును కలిగించే ఆ యొక్క ఆయుధాలు వారు చేస్తూ ఉండగా మన ఊహకు మించిన విధములో అవి ఉంటూ ఉన్నవండి. Can't comprehend. వాటిని మనం గ్రహించుకోలేకపోతున్నాం. How much knowledge they have, how much wisdom they is used in destroying lives. జీవితాలని పాడు చేయుటకు వారు ఎంత జ్ఞానమును ఉపయోగించి ఆ ఆయుధాలని ఏర్పరిచుంచున్నారో చూడండి. God wants us to use that wisdom that he gives to help others. కానీ ఆ యొక్క అత్యధికమైన జ్ఞానమును ఇతరులకి మేలు చేసే విధంలో మనం ఉపయోగించాలనే దేవుడు ఎదురు God చూస్తున్నాడు. wants us to use the wisdom that he gives to bless others. దేవుడు మనకిచ్చిన జ్ఞానమును మనము ఇతరులను ఆశీర్వదించే విధంలో ఉపయోగించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. Friends, let this be our prayer. ప్రియులారా, ఇదే మన యొక్క ప్రార్థనై ఉండాలి. Through the abiding presence of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క సహాయముతోటి we need wisdom in the spiritual life. ఆత్మీయ జీవితంలో మనం మంచి జ్ఞానం కలిగి ఉండాలి. We need to recognize God's presence in our life. మన జీవితాల్లో దేవుని యొక్క ప్రసన్నతను మనము గ్రహించే వారముగా ఉండాలండి. Our hearts, our homes, our community should be filled with the peace that comes from above. మన గృహాలు కానీ మన యొక్క కుటుంబము కానీ మన యొక్క సమాజము కానీ దేవుని ప్రసన్నతతో నిండినగా ఉండాలండి. This message that I have presented to you now,
ఇప్పుడు మీతో నేను చెప్పినట్టు ఈ యొక్క వర్తమానం అనేది is from a book written by Mrs. Ellen G. White. ఆ, సహోదరి ఎల్ఎన్జి వైట్ అనే ఆ సహోదరి వ్రాసినట్టు పుస్తకంలోని పాఠం. She has written a book mainly on these parables. ఈ యొక్క ఉపమానముల గురించి ఆమె ఒక పుస్తకాన్ని వ్రాసారు. Unfortunately, many people have a very wrong idea about Ellen G. White. మరి ఎదురు చూడని విధముగా ఆ యొక్క దైవజనురాలు హెలెన్ జి వైట్ గురించి అనేకులు పొరపాటు పడుతూ ఉంటారు. And about the Seventh-day Adventist Church. మరియు ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమును గురించి కూడా. I want to tell you, Ellen G. White's writing is not the Bible for Seventh-day Adventists. ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. హెలెన్ జి వైట్ ఆమె వ్రాసిన పుస్తకాలు మరి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి బైబిల్ లాంటివి కాదండి. The Adventist Church believes, Seventh-day Adventists believe Bible and Bible alone is our guide. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు విశ్వసించేది నమ్మేది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము మాత్రమే. Sister Ellen G. White tells us that the Word of God must be our guide. సహోదరి ఎలెన్ జి వైట్ ఆమె ఏం విశ్వస్తుందంటే దేవుని వాక్యము దేవుని లేఖనాలు మాత్రమే మనకు నడిపింపుగా ఉండాలని నమ్ముతున్నారు. And we believe she had the gift of prophecy. మేమేమి నమ్ముతున్నామంటే ఆమెకు ప్రవచన వరం ఉన్నదనేది మేము నమ్ముతున్నాం. She had some visions and dreams. ఆమెకు మంచి దర్శనాలు కలలు కలుగుతున్నవి. And God has given her some light. దేవుడు ఆమెకు కొంత వెలుగును ఇచ్చాడు. And she says her writings are a lesser light leading to this greater light. ఆమె ఏం చెప్తుందంటే మరి ఈ క్రొద్ది వెలుగు అనేది గొప్ప వెలుగైన దేవుని తట్టు నడిపించేదిగా ఉంటూ ఉన్నది అంటుంది. By God's grace, I will be sharing with you more and more from these writings. ఈ యొక్క పుస్తకాల ద్వారా మీకు ఇంకా ఎక్కువ అనేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. Simply because I believe it is an inspired commentary on this God's word. ఈ దేవుని వాక్యమును గురించినటువంటి మంచి వ్యాఖ్యానముగా ఆ పుస్తకాలు ఉంటూ ఉన్నవండి.